యోహాను సువార్త 1వ అధ్యాయము 19 నుండి 28 వచనములు. బాప్తిస్మమిచ్చే యోహాను దేవుని మహాభక్తుడు. బైబిల్లోని గొప్పవారు, మంచివారి జాబితాలో ఇతని కంటే ఉన్నతమైన పేర్లు చాలా తక్కువే ఉన్నాయని చెప్పాలి. యేసుప్రభువే స్వయంగా ఇలా ప్రకటించారు: స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి 11:11. అతడు మన్నుచూ ప్రకాశించుచున్న దీపమయ్యిండెను అని స్వయంగా యేసుప్రభువే చెప్పారు. యోహాను 5:35. అయినా ఈ వాక్య భాగంలో ఈ గొప్ప భక్తుణ్ణి దీనునిగా, తనను తాను తగ్గించుకున్న ఎంతో వినడిగా చూస్తున్నాం. యెరూషలేము నుంచి వచ్చిన యూదులు అతనికి ఇవ్వచూపుతున్న ఘనతను దూరంగా పెట్టేస్తున్నాడు. పొగడ్తలతో కూడిన బిరుదులన్నిటినీ అతడు తిరస్కరిస్తున్నాడు. అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని, నీళ్లతో బాప్తిస్మం ఇచ్చుచున్నాను అని తప్ప అతడు తన గురించి ఎక్కువగా మాట్లాడాడు. యూదుల మధ్యలో తనకంటే చాలా గొప్పవాడు నిలిచి ఉన్నాడని, ఆయన చెప్పుల వారును ఇప్పడానికి కూడా తాను అర్హుడను కాడని బిగ్గరగా ప్రకటిస్తాడు. అతడు తనకు కాదు, క్రీస్తుకే ఘనత రావాలని కోరుకుంటాడు. క్రీస్తుని హెచ్చించడమే అతని కర్తవ్యం. ఆ కర్తవ్యానికి అతడు స్థిరంగా కట్టుబడి ఉన్నాడు. మనలో నిజమైన క్రైస్తవ్యం ఏదైనా ఉందని మనం చెప్పుకునేటట్లయితే, బాప్తిస్మమిచ్చే యోహాను స్ఫూర్తిని మనం అలవర్చుకునేందుకు ప్రయాసపడదాం. దీనత్వం గురించి అధ్యయనం చేద్దాం. రక్షణ పొందే వాళ్ళంతా ఈ కృపావరంతోనే తమ జీవితాన్ని ఆరంభించాలి. మన గురించిన గొప్ప తలంపులన్నీ పక్కన పెట్టి, మనల్ని మనము పాపులుగా భావించేంత వరకు మనలో నిజమైన భక్తి అంటూ ఏమీ ఉండదు. పరిశుద్ధులందరూ వెంటాడేది, నిర్లక్ష్యం చేయడానికి సాహసించలేనిది ఈ కృపనే. దేవుని బిడ్డలందరికీ వరాలు లేవు, లేక డబ్బు, పనిచేసే సమయం లేదా విస్తారంగా ఉపయోగపడే పరిస్థితి లేవు. కానీ అందరూ దీనులుగా ఉండగలరు. మన తదుపరి ముగింపులో అన్నిటికన్నా ఎంతో అందంగా కనిపించే కృప ఇదే. మనం మరణపడక మీద ఉన్నప్పుడు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు కంటే ఎక్కువగా ఈ దీనత్వపు అవసరాన్ని మనం ఎన్నడూ గుర్తించలేము. అప్పుడు మన జీవితం అంతా పెద్ద కొరతల చిట్టావలే కనిపిస్తుంది. మనం ఒట్టివాళ్ళమని, సర్వము క్రీస్తే అని తెలుస్తుంది. ధ్యానం కోసం మనం ఏమి కానున్నామో, ఏమి సాధించనై ఉన్నామో అదంతా మనలో కార్యసాధకము చేయబడుతున్న దేవుని కృప వల్లనే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10. కాబట్టి స్వీయ అభినందన ఎల్లప్పుడూ తప్పే అవుతుంది. దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.